హలో విజ్ఞాన్ గారు. హలో అండి. మంచు మనోజ్ పెళ్లి దగ్గర నుంచి విష్ణుకి మనోజ్కి పడడం లేదు అంటూ కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. మేబీ పడచ్చు పడకపోవచ్చు అంటూ కొన్ని వార్తలు కూడా చూసాం, మనం కూడా మాట్లాడుకున్నాం. అయితే రీసెంట్గా మనోజ్ ఫేస్బుక్లో తనే స్వయంగా ఒక పోస్ట్ పెట్టాడు, ఇద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు విత్ ఫొటోస్. ఏంటి వీడియోలు కూడా షేర్ చేశాడు. అది సారథి అనే మనిషి, వీళ్ళకి ఎప్పటి నుంచో ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉంటాడు. సో అతనితో మామూలుగా మనోజ్ బాగా క్లోజ్గా ఉంటాడు. ఎందుకో విష్ణుకి నచ్చలేదు ఏమంటారు, తరచూ ఇప్పుడే కాదు, తరచూ వెళ్ళి వాళ్ళతో గొడవ పడే ఇది ఉందన్నమాట ఈయనకి. విష్ణుకి సారథికి విష్ణువే సారథి మీద పడి ఊకే ప్రతిసారి ఏదో ఒకటి అనడం, అది మనోజ్కి ఎప్పటి నుంచో నచ్చట్ల. ఎందుకంటే అబ్బాయి తప్పేం లేదు, అంటే వీళ్ళ ప్రేమ వ్యవహారం ముందు నుంచే తెలుసుండి ఎవరికైనా ఆప్తులకు ఎవరో ఒకరు చెప్పుకుంటారు కదా ఇంట్లో, మరీ ఇట్లా ఉండరుగా. అండ్ నెక్స్ట్ వాళ్ళిద్దరు కలిసి ఉండే ఇంటికి కూడా ఎవరు రాని వాళ్ళు ఎవరో ఒక ఆప్తుడు వస్తూ ఉంటాడు చిన్న చిన్న అవసరాలకి, వాళ్ళకి వీళ్ళకి చేదోడు వాదోడుగా. ప్రతి ఫ్యామిలీలో ఒక మనిషి ఉంటాడు జనరల్గా, అందరికీ పెద్దింట్లో ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా. అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అన్నతో మాట్లాడకపోయినా తమ్ముడితో మాట్లాడతాడు, డాడీని కలుస్తాడు, వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చొని కాఫీ తాగి వెళ్తారు నార్మల్గా. లేదు వాళ్ళ చెల్లితో, ఇంట్లో ఎవరో ఒకరితో ఆ మనిషికి పడదు, కానీ రోజు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, క్యాజువల్గా వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళకి జరుగుతూనే ఉంటాయి. సో ఈ రకంగా చూసుకుంటే ఆ సారథితో వీళ్ళకి మంచి అనుబంధం ఉంది, అంటే ఎప్పటి నుంచో. అండ్ ఇంకా మనోజ్ అతనికి బాగా క్లోజ్, లైక్ ఇంకా సొంత బ్రదర్ లానే ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఇంచు అలాగే అట్లా ఉంటారు. అండ్ ఈవెన్ విష్ణు మెంటాలిటీ చెప్పాలి అంటే నాట్ ఓన్లీ సారథి గురించి అనే మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆయన పర్సనల్ అసిస్టెంట్ దగ్గర నుంచి కూడా విష్ణు చాలా బాగా చూసుకుంటాడు అందరు. పర్సనల్ టచ్అప్ బాయ్స్ ఉంటారు కదా, అద్దం పెట్టి గొడుగు పట్టేవాళ్ళు, తనకి ఫుడ్ పెట్టేవాళ్ళు కానివ్వండి, మేకప్ మెన్స్ కానివ్వండి, హెయిర్ డ్రెస్సర్స్ కానివ్వండి, వాళ్ళందరినీ కూడా నిజంగా ఇండస్ట్రీలో చాలామంది మాట్లాడుకుంటారు. రేర్గా కొంతమంది ఉంటారు, అనుష్క గారు, సమంత, అండ్ ఇంకా కొంచెం హీరో శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి రోషను, అండ్ బన్నీ, అలాగే ఇతను కూడా మన విష్ణు కాదు మనోజ్. వీళ్ళు ఏంటంటే విష్ణు బాగా చూసుకోడా. విష్ణుతో నేను ఆల్రెడీ ఒకప్పుడు నేను దగ్గర నుండి చూసాను. సలీం అనే సినిమాకి వెళ్ళాను నేను షూటింగ్కి. ఎక్కడ ఆర్డినెన్స్ అంటున్నా, అల్యూమినియం ఫ్యాక్టరీ, ఏది ఇప్పుడు మన వాల్తేరు వీరే సెట్ వేసిన అల్యూమినియం ఫ్యాక్టరీలో వాళ్ళది ఏదో క్లైమాక్స్ సీన్ ఏదో సంథింగ్ జరుగుతుంది, అందరు ఆర్టిస్టులు ఉంటే అందులో రమ్మప్రభ గారు ఉండే అనమాట. ఆవిడ ఏంటిది సరదాగా రమ్మంటే వెళ్ళాను నేను ఆ షూటింగ్కి. ఆ రోజు కూర్చున్నాం, అన్నీ చూసా దగ్గర ఉండి. రమ్మప్రభ గారు వస్తే లేవని కూడా లేవాడు, ఇలా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటాడు. మీరు ఇంతకుముందు విష్ణు బాగా చూసుకుంటాడు అని చెప్పారు, విష్ణు చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పారు. మనోజ్ మేబీ నాకు పేరేమైనా కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చేమో. మనోజ్ బాగా చూసుకుంటాడు, విష్ణు కాదు. మనోజ్ బాగా చూసుకుంటాడు. ఇప్పుడు నాదేమన్నా ఉంటే నాదే తప్పు, బట్ అంటే మేబీ కన్ఫ్యూజ్ అయ్యా మంచు అనేసరికి. సో విష్ణు లేవని కూడా లేవడు. ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ పెద్దవాళ్ళకి ఎవరికి గౌరవం ఇవ్వడు, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని అలాగే కూర్చుంటాడు, సరిగ్గా పలకరించాడు. వాళ్ళు పలకరించి ఇట్లా ముందు నుంచి ఇట్లా వస్తున్నా కూడా ఇలా ఉంటాడు. అంటే నేను ఈ సినిమా ప్రొడ్యూసర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇందులో క్యారెక్టర్వి, నీకు నేను చిల్లరిస్తున్నాను, యాటిట్యూడ్ చూపిస్తాడు. ఫుల్ మామూలుగా ఉండదు, అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటుంది యాటిట్యూడ్. డైరెక్ట్గా చెప్తున్నా, నేను చూసా, నేను కల్లారా చూసా, నేనే చెప్తున్నా. లేదన్నారు నాతో అనమను కావాలండి, నేను విత్ ప్రూఫ్ చెప్తున్నా, నేనే చూశానని. సో ఆ రకంగా ఈ అబ్బాయి అలా ఉంటాడు. ఇక మనోజ్ విషయానికి వస్తే ఇందాక చెప్పుకున్నట్టు పేర్లు కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నాయన్నావు కదా, లేదు మనోజే. అందరినీ బాగా చూసుకుంటారు, వాళ్ళ టీం అంతటిని A to Z టీమే కాదు, అంటే ఆయనతో పర్సనల్గా వచ్చిన టీం అని కాదు, ఆయన పనిచేసే దాంట్లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ని, వాళ్ళని వీళ్ళని, స్క్రిప్ట్ రైటర్స్ అందరినీ బాగా పలకరిస్తాడు. అంటే ప్రొడ్యూసర్స్ హీరో అంటారు చూసారా, ఆ టైప్ అనమాట. అలాంటి వ్యక్తి బేసిక్గా చెప్పాలంటే. అట్లా ఆయన చేసిన ఆ తక్కువ 10-11 సినిమాలే అయినా కూడా ప్రతి యూనిట్తో సంబంధం బాగుండేసరికి వీళ్ళు నలుగురు చెప్పడం, వాళ్ళు నలుగురు చెప్పడం, అట్లా ఇండస్ట్రీ అంతా ఆయనకు ఒక మంచి ఫేవర్ తయారైంది. దట్ ఇండస్ట్రీలో చాలా మందికి మనోజ్ అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పారు, చాలా ఇష్టం హీరోస్కి. అండ్ ఇంకొకటి, ఇంట్లో రహస్య పెళ్ళి అయినా కూడా
మోహన్ బాబు గారి మీద భయంతోనో ఇంకెవరితో చాలామంది రారు. అమ్మ విష్ణు ఏమనుకుంటాడో అని చెప్పి మా వాళ్ళు కూడా చాలామంది అదే రారు. కదా. కానీ ఎవడేమనుకుంటే నాకేంటి, మా మనోజ్ పెళ్ళది, మేము ఉన్నాం నీకోసం చూపించుకుంటామని కూడా కొంతమంది ఆర్టిస్టులు రావడం చూసాం. వాళ్ళందరూ కూడా వీళ్ళతో నటించిన వాళ్ళే, బట్ అయినా సరే అంత క్లోజ్గా ఎందుకు వచ్చారు అంటే అది వేరు, ఆయన మీద ఉన్న ఇది వేరు అనమాట. ఇక చెప్పలేం, ఎంత చెప్పినా తక్కువే. సో అలాంటి మనోజ్కి ఈ మధ్య తగాదాలు ఇవన్నీ మనం చూసాం. పెళ్ళి ఆయన కూడా ఏదో రావాలి కాబట్టి రావడం, ర్యాంప్ వాక్ చేయడం అక్కడి నుంచి ఇక్కడికి అలా వెళ్ళిపోయాడు. తర్వాత తండ్రి గారు వెళ్ళిపోయారు, పెద్దయిన కాబట్టి ఆయన ఏం మాట్లాడు. ఈయనకి ఏంటో పగ తీర్చుకున్నాడేమో, మొత్తం చేసిందంతా నువ్వే, మేము ఇచ్చావా మేము తీసుకున్నామా అని చెప్పేసి ఆ వాయిస్లు వినిపిస్తున్నాయి మనకి. మేము ఇచ్చావా మేము తీసుకున్నామని కొడుతున్నాడు. సో ఈయనకి ఇంకా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎంతకాలం అని నోరు మూసుకొని కూర్చుంటాడు చెప్పు. కానీ తండ్రి మోహన్ బాబు గారు చాలా డిసిప్లైన్గా పెంచారు. అంటే ఇంటి విషయాలు ఏది నెగిటివ్ బయటకు పొక్కనివ్వరు. బట్ ప్రస్తుతానికి ఇష్టం లేని పెళ్ళి, దట్టు ఇంటి రచ్చను బయటకు పెట్టారు. రీజన్ అంటే విష్ణుకి ఎంత కాదనుకున్నా మా మదర్స్ వేరు కదా వీళ్ళిద్దరికి. సో అది కూడా ఎప్పటి నుంచో ఉందని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటారే తప్ప ఎప్పుడు వీళ్ళు ఇలా ఇంతగా బయటపడలా. బేసిక్గా మామూలుగా మాట్లాడుకుంటారు, ఉంటారా చూసుకుంటారా లేదా. లక్ష్మి బాగా ప్రేమిస్తుంది పిల్లోడిని, చిన్న బాగా చెప్పారు కూడా, నాకు విష్ణు కన్నా మనోజ్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమిస్తుంది అండ్ అంత బాగుంటుంది. విష్ణుకి ఏంటో ఎంత కాదనుకున్నా సరే మదర్స్ డిఫరెంట్ అన్నట్టు ఉందేమో అని పుకారు. బట్ ఇప్పుడు పట్టబయలైపోయింది. అవును, గొడవ మొత్తానికి మంచు పరువు రోడ్డున పడింది. కానీ ఏది ఏమైనా మరి ఇప్పుడు మనోజ్ చేసింది కరెక్టేనా? మనం చేసిందే కరెక్ట్, ఎందుకు తప్పు? ఎన్నాళ్ళు ఇంటి విషయాలు ఎందుకు అంటే మరి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టడం కరెక్టేనా అసలు? అంతకుముందు సొంత మేకప్ మ్యాన్ని కూడా దొంగతనం అంట కట్టాడు, 5 లక్షల దొంగతనము. తప్పు కదా అది? అక్కడ కూడా ఏం జరిగింది? సరే ఆ విషయంలో మోహన్ బాబు కరెక్ట్, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ మనోజ్ మౌనికల విషయం జరిగే టైమే అది, అప్పటి నుంచే వీళ్ళు కలిసి ఉన్నప్పటి నుంచి. ఆయనకి ఎందుకో నచ్చక ఒక టైప్ ఆఫ్ ఉన్నారు, పెద్ద ఆయన కాబట్టి ఆ కాలం పద్ధతులు ఉంటాయి. ఆ మేకప్ మ్యాన్ ఏం చేశాడు, ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ ఫ్లాట్లో పెట్టుకున్నాడు, వాళ్ళకి ఏదో గొడవలు అవుతున్నాయని తెలిసింది. తెలిసేసరికి విషయం కాస్త పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళింది. ఏరా నువ్వెంత, నీ వయసు ఎంత, నీకు అవసరం ఏదో రా మోకాలం మీద నిలబడాను, పనిష్మెంట్ ఇచ్చాడు. ఇట్స్ ఓకే, పెద్దరికం అది, దాన్ని ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటే స్కూల్లో టీచర్స్ కూడా ఇచ్చినట్టుగానే చూడొచ్చు. దానికి ఆయన ఏం చేశాడు, మీ దగ్గర పని చేసినంత మాత్రాన నన్ను ఇట్లా మోకాలు నిల్చోమంటావా, నేను పోతున్నా పో అని చెప్పేసి కటిఫ్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అంతవరకు జరిగింది. మా నాన్ననే నీకు పనిష్మెంట్ ఇస్తే తీసుకోకుండా అంత అవమానిస్తావా అని చెప్పేసి ఏం చేశాడు, మా ఇంట్లో ఆయన హెయిర్ డ్రెస్సర్ కదా, ఆ హెయిర్ డ్రెస్సింగ్ సామాన్లన్నీ 5 లక్షలు పట్టుకెళ్ళాడని చెప్పి వెంటనే వెళ్ళి జూబ్లీ హిల్స్లో కేసు పెట్టేశాడు. జూబ్లీ బంజారా హిల్స్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టావు. సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే, అప్పుడు కూడా నేను చాలాసార్లు మాట్లాడా, ఏముంటాయి ఈ అబ్బాయిలకి హెయిర్ డ్రెస్సింగ్ సామాను, 4 దువ్వెండ్లు, గొరిగేవి, కత్తిరించేవి, ఇంకేదో నీకు డ్రైయరో. మరి అంత పెద్ద సామాన్ అయితే ఆయన ఇట్లా పట్టుకెళ్ళేవి ఉండవు కదా. జేబులో పెట్టుకుంటే మరో కత్తరో కారుకోనో బ్లేడో పట్టుకెళ్తాడు. నీ 5 లక్షలు ఏం పోయాయి? అంత విచిత్రమైన ఏం బంగారంతో చెక్కించుకొని డైమండ్స్ అని పెట్టి నువ్వు గడ్డం గించుకుంటున్నావా? అది ఆయనకి ఇస్తున్నావా రోజు? పిచ్చి పిచ్చి కేసులు ఇవన్నీ. ఉంటే ఆవేశపడిపోయి పరువు తీసుకోవడమే. అప్పుడు అందరు ఇలాగే అన్నారు. కాసేపు సైలెంట్ అయ్యి ఎప్పుడుకో వెళ్ళేసి కొన్ని రోజులు సైలెంట్ ఉంటే వాళ్ళే పోతారులే అని చెప్పి సైలెంట్గా ఉన్నాం. మళ్ళీ ఎప్పుడో జిన్నా ప్రమోషన్స్ కానీ బయటికి రావాలి. జిన్నా ప్రమోషన్స్కి కొన్ని రోజుల ముందు మళ్ళీ నన్ను ఒక హీరో కావాలనే ట్రోల్ చేస్తున్నాడు. నీకు తెలుసా? చెప్పాడా మీ ఇంటికి వచ్చి? తెలియదు కదా. ఎందుకు ఒక హీరో మీద వేయడం అనవసరంగా? వాళ్ళ జోలికి కొంచెం తొందరపాటు చర్యలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు జరిగింది ఏంటి? ఈ తొందరపాటుతో ఇప్పుడు మనోజ్కి చెప్పాలంటే విష్ణు అన్న పొద్దున్న లేస్తే అంటాడో లేదో తెలియదు, కానీ ఆ సారథి అనేవాళ్ళు బాగా క్లోజ్ కదా. అంత ఆప్తులు ఉన్నప్పుడు, నాన్నవాడు ఉన్నప్పుడు, ఇప్పుడు మనోజ్ ఆ పోస్ట్ పెట్టకపోతే సారథికి దూరం అవుతాడు కదా. అవును, ఆయన ఎందుకు సమర్థించాలి దాన్ని? ఎంత తన ఫ్యామిలీ మెంబర్ అయితే మాత్రం ఎందుకు సమర్థించాలి? ఇప్పుడు మన ఇద్దరం సొంత అక్క తమ్ములమో అన్న చెల్లెలమో అనుకో ఫర్ ఎగ్జాంపుల్, బయటోడు వచ్చేసి నిన్ను కొట్టాడు నార్మల్గా, అంటే నువ్వే నా ఫ్రెండ్ను కొట్టావు, నేను నిన్నే తిట్టాలి, నా ఫ్రెండ్కి సమర్థించుకోవాలి అంతే. అంతేగా మా అక్కే కదా కొట్టిందని చెప్పేసి పోరా ఇంకోసారి మా ఇంటికి రాక నేను అనలేను కదా వాళ్ళని. బికాజ్ అది వేరు. అట్లని చెప్పేసి నేను ఒక ఫ్రెండ్ లాగా కూడా చెప్పాలి. సారథితో వాళ్ళకి చాలా అనుబంధం ఉంది.
సో ఇది జరిగింది. ఏదేమైనా సరే విష్ణు చేసింది అయితే చాలా తప్పు, మనోజ్ చేసిందే కరెక్ట్. ఈ విషయంలో నేను మనోజ్కే. సో ఇప్పుడు మోహన్ బాబు గారు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. ఆయన ఏం స్పందిస్తాలే, స్పందించి సైలెంట్ అయిపోయారు. ఆయనకి ఏమనలేదు. నిన్న కూడా ఇంటర్వ్యూలో మనోజ్ పెళ్లి గురించి మాట్లాడే వాళ్ళందరూ ఏనుగుని చూసి కుక్కలు మొరుగుతుంటాయి పట్టించుకోవద్దు అన్నట్టే చెప్పాడు. చూద్దాం ఏం జరగబోతుంది. ఇదే ఈ అబ్బాయి కొంచెం ఈయన ధోరణి మార్చుకుంటే, మొన్న మా ఎలక్షన్స్ రచ్చ కూడా ఈయన చేయబట్టే మా పరువు పోయింది. ఈయన చేయబట్టి అందరి పరువులు పోతున్నాయి. ఇంటి పరువు పోతుంది, ఇండస్ట్రీ పరువు పోతుంది, ఫ్యామిలీ పరువు పోతుంది, చుట్టుపక్కల వాళ్ళు అసహించుకుంటున్నారు. ఏంటి అసలు ఇది? మరి మనిషి మరి ఇట్లా ఉండకూడదు, మారాలి కదా కొంచెం అయినా. మరి అంటే అంత స్ట్రిక్ట్ తండ్రి అంటారు, వీళ్ళకి పద్ధతులు నేర్పలా? నేర్చుకోవాలా కనీసం, తల్లినన్న చూసుకొని. మరి ఇలా తయారైతే ఎలా ఉంటుంది? చండాలంగా. చూద్దాం. థ్యాంక్ యూ.